జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనమండి. నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములే ఉండెను. మొదటి రథమునకు ఎర్రని గుర్రములు, రెండవ రథమునకు నల్లని గుర్రములు, మూడవ రథమునకు తెల్లని గుర్రములు, నాలుగవ రథమునకు చుక్కలుగా బలమైన గుర్రములుండెను. 4వ వచనమండి. నా ఏలినవాడా, ఇవేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగగా అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. 6వ వచనం. నల్లని గుర్రములున్న రథము ఉత్తర దేశంలోనికి పోవున్నది, తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడి పోవును. చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశంలోనికి పోవును. 7వ వచనమండి. బలమైన గుర్రములు బయలువెళ్ళి లోకమంతటా సంచరించి ప్రయత్నింపగా పోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతటా సంచరించుచుండెను. 8వ వచనమండి. అప్పుడు అతడు నన్ను పిలిచి ఉత్తర దేశంలోనికి పోవు వాటిని చూడుము, అవి ఉత్తర దేశమందున ఆత్మను నెమ్మది పరచునని నాతో అనెను. 9వ వచనమండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టొబియా, యోదాయ అనువారు జెఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగి ఉన్నారు. వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలము నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. అతడు ఘనత వహించిన సింహాసనాసుడై ఏలును. సింహాసనాసనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. 14వ వచనం నుండి. ఆ కిరీటము యెహోవా ఆలయంలో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలెమునకును, టొబియాకును, యోదాకును, జెఫన్యా కుమారుడైన హేనూనకును ఉండును. 15వ వచనమండి. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపెనని మీరు తెలుసుకుందురు. మీ దేవుడని యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఇలాగూ జరుగును. నెక్స్ట్ అధ్యాయం 7వ అధ్యాయం అండి. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము.